అబ్బ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 ా! ఇదేం వార్త అండి బాబు! నేనైతే మాత్రం ఇంతవరకు ఊహించలేదండి. ఇలాంటి అప్‌డేట్ అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిందని. 'వారణాసి' సినిమాలో 'రామ్ చరణ్' గారు నటించబోతున్నారా? నాకైతే మాత్రం పిచ్చగా నచ్చేసిందండి. పిచ్చగా నచ్చేయటమే కాదు. ఒకవైపు 'రామ్ చరణ్' గారు, మరోవైపు సూపర్ స్టార్ 'మహేష్ బాబు' గారు నటిస్తున్నారనే వార్త తెలిసిన తర్వాత స్టిల్ ఇప్పటికి గూడా నాకైతే మాత్రం గూస్ బంప్స్ ఆగట్లేదండి. నిజంగా ఇలాంటి వార్త, ఇలాంటి వార్త అనే దానికన్నా ఇలాంటి సినిమా కదా మన తెలుగు అభిమానులకు కావాల్సింది. నేను ఎన్నో సార్లు, ఎన్నో విధాలుగా చాలా సార్లు చెప్పాను ఇది. అసలు మన తెలుగు సీనియర్ అగ్ర హీరోలైనా, యంగ్ అగ్ర హీరోలైనా గాని కలిసి నటిస్తే బాగుంటది అని చెప్పేసి ఇంతకుముందు నేను ఎన్నో సార్లు నా నా మనసులో మాట అనేది చెప్పుకున్నాననమాట. కానీ ఈ వార్త ఇన్న తర్వాత నాకైతే మాత్రం బీభత్సంగా నచ్చేసిందండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్త చూసిన తర్వాత ఇలాంటి సినిమా ఒక్కటి మన తెలుగు ఇండస్ట్రీలో వస్తే బాగుండని చెప్పేసి నేను ఎన్నో సార్లు అనుకున్నాను అనమాట. కానీ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా 'వారణాసి' సినిమా. ఈ సినిమాకి సంబంధించి చాలా వరకు షూటింగ్ అనేది పూర్తయిపోయింది అనమాట. కానీ ఆంజనేయ స్వామి పాత్రకు సంబంధించి ఆ సన్నివేశాల షూటింగ్ అనేది ఇంకా మిగిలే ఉందన్నమాట. మరి అలాంటి పాత్రలో ఎవరైతే నప్పుతారని చెప్పేసి చాలా మందిని రాజమౌళి గారు అడిగారట. కానీ ఆ పాత్రకు సంబంధించి కానీ హనుమంతుడి పాత్ర చెయ్యాలంటే కండలు తిరిగి ఉండాలి. చూడటానికి మన రెండు కళ్ళు కూడా సరిపోవన్నమాట. అంటే ఆంజనేయ స్వామి పాత్రలో ఎవరన్నా నటిస్తే నిజంగా ఇతను ఆంజనేయ స్వామి పాత్రలో అచ్చుగుద్దినట్టుగా సరిపోయిండు అనే విధంగా రావాలన్నమాట. మరి ఈ పాత్రకు సంబంధించి ఎవరైతే బాగుంటది అని చెప్పేసి చాలా మందిని సంప్రదించిన తర్వాత దర్శకుడు రాజమౌళి గారికి రామ్ చరణ్ అయితే ఈ పాత్రకు న్యాయం చెయ్యగలడు అని ఒక నమ్మకంతో రాజమౌళి గారు రామ్ చరణ్ గారిని సంప్రదించిందట. సంప్రదించిన తరువాత కాస్తంత లైన్ అనేది చెప్పిందట. చెప్పిన తర్వాత వెంటనే ఇక రాజమౌళి గారు చెప్పిన తర్వాత మన రామ్ చరణ్ వెనకాడతాడా అంటే వెనకాడే ప్రసక్తే లేదనమాట. ఎందుకంటే ఇంతకు ముందు ఎంతో మంది ఆంజనేయ స్వామి పాత్రను పోషించినా గానీ దానికి 100 రెట్లు చూపిస్తాడు అనే ఒక నమ్మకం అయితే మాత్రం రామ్ చరణ్ గారికి ఉంటది, ప్రతి ఒక్కరికి కూడా ఉంటది అనమాట. రాజమౌళి చెప్పిన తర్వాత వెంటనే ఒక 10 రోజులు ఆ సినిమాకి అంటే ఆ పాత్రకి రామ్ చరణ్ ఓకే చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయండి. ఇంకొకటి ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు గతంలో అతని సినీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని సినిమాలు తీసిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కలిసి నటించారు అన్నమాట. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీలో మెగా హీరోలు కావచ్చు, కృష్ణ గారి ఫ్యామిలీలో ఉన్న హీరోలతోని ఇంతవరకు ఏ సినిమాలో కూడా నటించలేదన్నమాట. కానీ ఆ కోరిక ఈ సినిమాతో నెరవేరబోతుందని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు అనేది బాగా చక్కర్లు కొడుతున్నాయండి. మరి ఈ వార్త నిజమా కాదా? ఈ వార్తలో నిజమేంటని చెప్పి మనం ఒకసారి మాట్లాడుకునేటట్టయితే మీరు చివరి వరకు చూడండి. నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను, మీకు క్లారిటీ అనేది వస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'వారణాసి' సినిమా, ఈ సినిమాకి బడ్జెట్ అనేది నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు మన తెలుగు చలన చరిత్రను తిరగరాస్తూ ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత భారీ బడ్జెట్ తోని ఏ సినిమా కూడా నిర్మించలేదు అన్నమాట. దాదాపు 1300 కోట్ల పైచిలకు ఈ సినిమాకి బడ్జెట్ పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అన్నమాట. మరి ఇంత భారీ ఎత్తున బడ్జెట్ పెడుతున్నారంటే ఇలా టార్గెట్ ఏంటి? అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ సినిమా కలెక్షన్ చేయడానికి వీళ్ళు టార్గెట్ పెట్టుకుందంటే దాదాపు 3000 కోట్లు, 3500 కోట్ల రూపాయలు కొల్లగొట్టే విధంగా ప్రపంచవ్యాప్తంగా 136 దేశాలలో ఈ సినిమాని విడుదల చేయడానికి ప్రయత్నాలు అనేది జరుగుతుందన్నమాట. మరి ఇలాంటి సినిమాలో రామ్ చరణ్ గారే నటించినట్లయితే మెగా ఫ్యాన్స్ కావచ్చు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కావచ్చు, అసలు ఈ వార్త విన్న తర్వాత ఎగిరి గంతేసే వార్తనే చెప్పుకోవచ్చు అనమాట. ఎస్, ఇలాంటి సినిమాలు రావాలి. మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు అందరూ కూడా కలిసి నటించే సినిమాలు రావాలి అని చెప్పి నా ఆలోచనను ఎన్నోసార్లు మీతో పంచుకున్నాను అనమాట. ఎందుకంటే ఒకసారి మనం చూసుకునేటట్టయితే బాలీవుడ్ లో చూడండి, దాదాపు అగ్ర హీరోలు చాలా మంది కూడా కలిసి నటించిన చిత్రాలు చాలా సినిమాలు ఉన్నాయన్నమాట. కోలీవుడ్ లో కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ గారితోనే కమలాసన్ గారు కూడా నటించిన చిత్రాలు అనేవి ఉన్నాయన్నమాట. మన తెలుగు హీరోలు మాత్రం ఆ విషయంలో కాస్తంత వెనకబడినట్టే అనిపిస్తుంది అనమాట. ఈ మధ్యకాలంలో మన ముందుకు వచ్చిన చిత్రం మనశంకర వరప్రసాద్. ఈ సినిమాలో మాత్రం సీనియర్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు నటించిన ఆ చిత్రం మాత్రం దాదాపు 375 కోట్ల రూపాయల కలెక్షన్ చేసిందన్నమాట. మరి ఇలాంటి చిత్రాలే గాని
ఒకవేళ ఇలాంటి చిత్రాలే గాని వచ్చినట్లయితే ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఆదరించే అవకాశాలు ఉన్నాయన్నమాట. మరి 1300 కోట్ల రూపాయల బడ్జెట్ తోనే వారణాసి సినిమాలో ఒకవేళ వీళ్ళిద్దరు గాని కలిసి నటించినట్లయితే ఆ వెండి తెర పైన మాత్రం ఆ విజువల్ ఎఫెక్ట్స్ అంటే రాజమౌళి గారికి అతని సినిమాలో ఏ విధంగా చూపిస్తాడో, అసలు ఏ విధంగా చూపించాలో అతనికి మాత్రం వెన్నతో పెట్టిన విచ్చ అనమాట. ఎలాగ చూపించాలో అలాగ చూపించేదానికన్నా అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తోని ఆ చిత్రం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మరి ఈ సినిమా నిజంగా ఈ వార్త అనేది ఈ వార్తలో నిజం ఉందా అంటే అధికారికంగా మాత్రం ఆ సినిమాకి సంబంధించిన టీం రాజమౌళి గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, నిర్మాతలే కావచ్చు, రామ్ చరణే కావచ్చు, ఇంతవరకు ఎవరు కూడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ వార్త అనేది చక్కర్లు కొడుతుందండి. నిప్పు లేనిదే పొగరాదన్నట్టుగా పెద్దలు ఒక మాట అంటా ఉంటారు. ఎక్కడో ఒకవేళ ఇదే గాని నిజమైనట్లయితే నిజం అవ్వాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. అధికారికంగా ప్రకటన అయితే రావాలండి. అధికారికంగా ఒకవేళ ప్రకటన అయితే వచ్చిందంటే మాత్రం ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టే కాదండి, బ్లాక్ బస్టర్ హిట్టే కాదండి, దాని అమ్మమ్మ కూడా అయితే అనమాట. ఇండస్ట్రీ రికార్డులు మొత్తం కూడా, పాత రికార్డులు మొత్తం కూడా తుడిచిపెట్టుకొని కొత్త రికార్డులు మాత్రం నెలకొల్పే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. ఆ సినిమా బాలీవుడే కావచ్చు, కోలీవుడే కావచ్చు, ఇంకా ఏ వుడ్ అయినా సరే ఆ రికార్డులు మొత్తం కూడా సునామీలో పట్టుకుపోయినట్టయితే అన్నమాట. ఎందుకంటే అక్కడ ఉంది దిగ్గజ హీరోలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. వీళ్ళిద్దరు కలిసి రాముడు పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే ఆంజనేయ స్వామి పాత్రలో రామ్ చరణ్ గారే గాని నటించినట్లయితే ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నా, ఆ చిత్రం మాత్రం ఓ లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఇంతకు ముందు దర్శకుడు రాజమౌళి గారు కొంతమందిని సంప్రదించినట్టుగా ఆ మధ్యలో వార్తలు వచ్చింది. కానీ వాళ్ళు ఒకవేళ సెట్ అవ్వరేమో అని చెప్పి రాజమౌళి గారు రామ్ చరణ్ గారిని అడిగినట్టుగా వార్తలు వస్తాయి అన్నమాట. నేను అనుకునేది ఏంటంటే ఈ వార్త ఖచ్చితంగా నిజమైతే బాగుంటుందేమని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఈ చిత్రం అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా అతను ఇంతకు ముందే చెప్పినాడు. ఎందుకంటే ఇది అతని కోరిక కన్నా అతని తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి కోరిక అన్నట్టుగా అతనే చెప్పిండు అనమాట. నువ్వు ఫ్యాక్షనిస్ట్ చిత్రాలలో నటించావు, కౌబాయ్ చిత్రాలలో నటించావు, సాంఘిక చిత్రాలలో నటించావు, గానీ పౌరాణిక చిత్రాలలో కూడా నువ్వు నటిస్తే బాగుంటుందని చెప్పి సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ బాబు గారితో చెప్పినట్టుగా అతనే చెప్పింది అనమాట. ఇదేంటంటే ఈ చిత్రం అతని తండ్రి కోరిక కాబట్టి మహేష్ బాబు గారు ఈ చిత్రం కోసం ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతుందంటే రేయం బగళ్ళు కూడా ఈ చిత్రానికి షూటింగ్ చేస్తూ చాలా కష్టపడుతుందని చెప్పుకోవచ్చు అనమాట. అతను డ్రీమ్ ప్రాజెక్ట్ అనే దానికన్నా సూపర్ స్టార్ కృష్ణ గారి కోరిక కాబట్టి ఎట్లయినా సరే ఇలాంటి చిత్రాలలో నేను నటించాలనే ఒక తాపత్రయం అనేది సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఉందన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అధికారికంగా అయితే మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. కానీ ఈ వార్త మాత్రం విన్న తర్వాత ప్రతి ఒక్క అభిమానులు అంటే మెగా అభిమానులు కావచ్చు, మహేష్ బాబు గారి అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ వార్త విన్న తర్వాత ఎగిరి గంతేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ వార్త నిజమవ్వాలి అని చెప్పి కోరుకుందాం. అధికారికంగా ఈ వార్త నిజమా కాదనేది మరి కొద్ది రోజులలో తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా, పుట్టినరోజు వచ్చిందంటేనే అభిమానులకు ఒక పండగ లాంటి రోజు. మహేష్ బాబు గారు ఇంకా ఎన్నో చిత్రాలలో మంచి చిత్రాలలో నటించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఎన్నో వేడుకలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇదండి ఈ రోజు వీడియో. మా ఛానల్ ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ఇలాంటి మంచి వీడియోలు తేవడానికి మీ ముందు తేవడానికి ప్రయత్నిస్తూనే ఉంటా. ఎవరైతే మా వీడియోను కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.